హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ టైం మనం ఒక 10 days బ్యాక్ బ్లింకిట్ సిరీస్ అయితే చేసాము. సో ఆ వీడియో చాలామంది చూసి జాయిన్ అయ్యి ఎర్నింగ్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది జాయిన్ అవ్వలేదు, వర్క్ అయితే నచ్చలేదు. సో చాలామంది ఈ బ్లింకిట్ ప్రోస్ కాన్స్ వీడియో చేయండి అన్న అని చెప్పి అన్నారు. సో ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. బట్ నేనైతే ఆ సిరీస్ చేసిన వెంటనే ఈ ప్రోస్ కాన్స్ వీడియో ఎందుకు చేయలేదంటే, ఈ బ్లింకిట్ గురించి పూర్తిగా నేను తెలుసుకోవాలి. 1-2 daysలో మనకి తెలియదు, జడ్జ్ చేయలేము మనం. సో అందుకోసమే ఒక 10 to 15 days ఎక్స్పీరియన్స్ చేసి ప్రోస్ కాన్స్ ఫైండ్ అవుట్ చేసి వీడియో చేద్దాము అని చెప్పి ఇన్ని రోజులైతే నేను వెయిట్ చేశాను. ఈ బ్లింకిట్లో కాకుండా మీరు ఒకవేళ బైక్ ట్యాక్సీ చేసుకోవాలి అనుకుంటే ర్యాపిడోలో అలాగే ఊబర్లో మీ బైక్ని ఎలా అటాచ్ చేయాలో మేమైతే ఒక వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. లింక్స్తో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకే జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. సో ఫైనల్గా బ్లింకిట్ ప్రోస్ కాన్స్ మీ ముందుకైతే ఇవాళ వీడియోలో తీసుకొచ్చేసాను. సో ముందుగా మనం ప్రోస్ కాన్స్లోకి వెళ్ళే ముందు అసలు బ్లింకిట్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. అసలు బ్లింకిట్ అనేది ఒక గ్రాసరీ డెలివరీ భయ్య. సో మనకంటూ ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ నుంచి గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ ఈ ఇంట్లో వాడుకునే వెజిటేబుల్స్ నుంచి, ఆయిల్స్ నుంచి, ఈవెన్ మనకి ఎలక్ట్రానిక్స్ కూడా ఈ బ్లింకిట్లో మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో బ్లింకిట్ డెలివరీ సర్వీస్ అనేది మీకు అర్థమైంది కదా. చాలామంది ఏమంటున్నారు, బ్లింకిట్ బెటరా, జొమాటో బెటరా? ఈ రెండు వేరే వేరే యాప్స్ భయ్య. బ్లింకిట్ అనేది ఒక స్టోర్ అనేది మనకు ఉంటుంది. బ్లింకిట్లో జాయిన్ అయితే ఆ స్టోర్ నుంచి మనం ఆర్డర్స్ పిక్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ చేయాల్సి ఉంటుంది. బట్ జొమాటో అయితే అలా కాదు. జొమాటోకి పర్టికులర్గా ఒక స్టోర్ అంటూ ఏమీ ఉండదు. సో మనం ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఏదైతే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ వస్తుందో ఆ రెస్టారెంట్ నుంచి మనమైతే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేయాలి. అక్కడ మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ వేరే రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ వస్తే అక్కడ నుంచి మళ్ళీ డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో ఇక బ్లింకిట్ ప్రోస్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బ్లింకిట్ ప్రోస్ కాన్స్ నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా. మీకు ఏమైనా ప్రోస్ కాన్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాతో పాటుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రో వచ్చేసరికి వీళ్ళకంటూ ఒక పర్టికులర్గా ఒక స్టోర్ అయితే ఉంటుంది. జస్ట్ మనం ఆ స్టోర్లో జాయిన్ అయితే సరిపోతుంది. ఆ స్టోర్ నుంచి వితిన్ 4 kilometer రేడియస్లో మాత్రమే మనం డెలివరీ చేస్తూ ఉంటాం. వన్స్ మనం స్టోర్ దగ్గర పిక్ చేసుకున్నాము ఆర్డర్ అంటే కస్టమర్కి డెలివరీ చేయాలి. అలాగే డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టోర్కి అయితే వస్తే సరిపోతుంది. జస్ట్ మనం వితిన్ 4 kilometerలో మాత్రమే తిరుగుతూ ఉంటాము. ఇది మంచి ప్రో అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం తిరిగే కంటే పర్టికులర్గా ఒక స్టోర్లో ఉంటే టైడ్ అయితే అవ్వం. వితిన్ 4 kilometerలో తిరుగుతూ ఉంటాం కాబట్టి. అలాగే నెక్స్ట్ ప్రో వచ్చేసరికి మనకి ఆర్డర్కి మినిమం 10 to 15 minutes అయితే గ్యాప్ ఉంటుంది. ఈ టైంలో మనం రెస్ట్ తీసుకోవచ్చు. సో రెస్ట్ తీసుకునే వల్ల బాడీకి అయితే అలసట అయితే ఉండదు. అవునా కాదా? కంటిన్యూస్గా మనం ఎర్నింగ్ చేస్తూ ఉంటే అలసిపోతాము. సో ఇందులో అయితే అలసిపోం. మనకు వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రో వచ్చేసరికి ఈ బ్లింకిట్లో పర్ ఆర్డర్కి ఇచ్చే అమౌంట్ ఎట్లా ఉంటుంది, పర్ కిలోమీటర్కి 10 rupees అయితే ఇస్తారు భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 kilometer రైడ్ వచ్చిందంటే మీరు 3 kilometer వెళ్ళినందుకు అలాగే 3 kilometer మళ్ళీ రిటర్న్ స్టోర్కి వచ్చినందుకు కలిపి అమౌంట్ ఇస్తారు. సో టోటల్గా 60 rupees అయితే పర్ ఆర్డర్కి అయితే ఉంటుంది. సో పికప్ అండ్ డ్రాప్కి కలిపి అయితే ఇక్కడ అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రో వచ్చేసరికి ఈ బ్లింకిట్లో పర్ డేకి మనకి వచ్చేసి పెట్రోల్ వచ్చి చాలా తక్కువ పడుతుంది. ఒక రోజు మొత్తం ఎర్నింగ్ చేస్తే జస్ట్ 200 నుంచి 250 rupees మాత్రమే మనకి పెట్రోల్ ఖర్చు అయితే ఉంటుంది. ఎందుకు అంటే 4 kilometer రేడియస్లో మాత్రమే మనం తిరుగుతూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డేకి 1000 నుంచి 1500 వరకు అయితే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్సెంటివ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి భయ్య. ఎలా అంటే 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 1000 rupees ఇస్తారు భయ్య. ఒకవేళ 20 ఆర్డర్స్లో మీరు 1000 rupees ఎర్నింగ్ చేయలేకపోతే ఒక 700 rupees ఎర్నింగ్ చేస్తారు. రిమైనింగ్ 300 rupees మీకైతే యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు 20 ఆర్డర్స్లో 1000 rupees ఎర్నింగ్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ అయితే ఏమీ రావు. సో ఇది బ్లింకిట్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది వీళ్ళ ఇన్సెంటివ్ కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది. సో ప్రోస్ అయితే విన్నారు కదా, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కాన్స్ అయితే ఉంటాయి భయ్య. సో ఆ కాన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్ వచ్చేసరికి ఈ బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే మన రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. సో ఒక్కొక్క స్టోర్లో 2000 rupees అలాగే 1500, 2500 rupees వరకు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. మనం ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా డబ్బులు అయితే పే చేయాలి. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది భయ్య. సో నెక్స్ట్ కాన్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఉన్నాను భయ్య, నేను జొమాటోలో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత బ్లింకిట్లో కూడా జాయిన్ అవ్వాలంటే కుదరదు. జొమాటోలో ఐడి బ్లాక్ చేయించేసి అంటే టెర్మినేట్ అయిన తర్వాత బ్లింకిట్లో అయితే జాయిన్ అవ్వాలి. ఒకే పర్సన్ జొమాటోలో అలాగే బ్లింకిట్లో జాయిన్ అవ్వడానికి కుదరదు. సో ఇది ఒక కాన్ అయితే నాకు అనిపించింది. సో కొంతమంది ఎట్లా అంటే ఇందులో రెండిట్లో కూడా వర్క్ చేసుకుందాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే సూట్ అవ్వదు. సో నెక్స్ట్ కాన్ వచ్చేసరికి వీళ్ళు ఆర్డర్కి ఇచ్చే ఎర్నింగ్స్ బాగున్నాయి, బట్ ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు భయ్య. సో ఒక్కొక్క ఆర్డర్కి 1 hour కూడా ఒక్కొక్కసారి కొంతమంది డ్రైవర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకి వీకెండ్స్లో సాటర్డే ఆర్ సండే ఈ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి.
సో నార్మల్ డేస్ ఏవైతే ఉన్నాయో మండే, ట్యూస్డే, వెన్స్డే, సో ఈ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్డర్ తీసుకున్నారు, డెలివరీ చేశారు, మళ్ళీ వచ్చి స్టోర్లో వెయిట్ చేశారు. నెక్స్ట్ ఆర్డర్ కోసం మినిమం 20 to 30 minutes అయితే టైం పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఆ స్టోర్. ఆ స్టోర్లో ఎక్కువగా ఆర్డర్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ ఆ స్టోర్లో ఆర్డర్స్ లేకపోతే మీకైతే ఆర్డర్స్ అయితే రావు. సో ఇందులో మనకి ఎర్నింగ్స్ అనేవి చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక 1000 రూపీస్ వర్క్ చేయాలంటే మినిమం 10 to 12 hours లాగిన్లో ఉండాలి. అప్పుడే మనకి ఎండ్ ఆఫ్ ది డేకి 1000 రూపీస్ అయితే వస్తున్నాయి. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి వ్లాగ్స్ అయితే చేశాను. ముందు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ కాన్ వచ్చేసరికి మీరు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు బ్లింకిట్లోకి వస్తే డిసప్పాయింట్ అవుతారు భయ్య. ఎందుకంటే బైక్ ట్యాక్సీలో ఒక 5 hours వర్క్ చేస్తే సో 800 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే కానీ బ్లింకిట్లో 5 hours వర్క్ చేస్తే మీరు అప్రాక్సిమేట్లీ 300 నుంచి 500 రూపీస్ ఇన్ బిట్వీన్లో మాత్రమే ఎర్నింగ్ చేయగలరు. సో ఎర్నింగ్స్ అయితే కాస్ట్ తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇందులో ఆర్డర్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ కాన్. ఇక్కడ ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే బ్లింకిట్ అనేది బాగుంటుంది. ఇందులో కిలోమీటర్కి ఇచ్చే ఎర్నింగ్స్ అయితే బాగుంది. ఇదైతే మాత్రం నేను టు బి ఫ్రాంక్ మీకు చెప్పగలను. నెక్స్ట్ కాన్ వచ్చేసరికి ఈ బ్లింకిట్లో వర్క్ చేస్తే టైడ్ అవర్ భయ్యా, కానీ మోర్ దెన్ 12 to 13 hours ఇక్కడే మీరు లాగిన్ చేసి ఉండాలి. సో మన పనులన్నీ మానుకొని 12 to 13 hours ఇక్కడ లాగిన్లో ఉంటే సో ఎండ్ ఆఫ్ ది డేకి 1000 రూపాయల నుంచి 1500 వరకు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో నాకైతే 12 hours 13 hours టైం స్పెండ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం లాగిన్లో ఉంటున్నానేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే 12 to 13 hours వేరే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంతకంటే ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చని నా అభిప్రాయం. సో నెక్స్ట్ కాన్ వచ్చేసరికి ఇన్సెంటివ్స్ భయ్యా. వీళ్ళ ఇన్సెంటివ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే వీళ్ళు 1000 రూపీస్ ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా, అది మనం చేసే ఎర్నింగ్స్లోనే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 రైడ్లు కొట్టారు, ఈ 10 రైడ్లో 500 రూపాయలు ఎర్నింగ్స్ అయినాయి. సో ఇంకొక 10 రైడ్స్ కొట్టారు, ఈ 20 రైడ్స్లో మీకు 1100 ఎర్నింగ్ చేసుకున్నారు. సో 20 రైడ్స్లో వీళ్ళు 1000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. సో మీ ఎర్నింగ్స్ 1100 అయినప్పుడు ఈ 1000 రూపీస్ ఇన్సెంటివ్ అయితే మీకు రాదు. ఒకవేళ మీరు 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 800 రూపీస్ ఎర్నింగ్ చేశారంటే అప్పుడు 1000 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. అది ఎలా 1000 రూపీస్ ఎవరు, మీరు ఆల్రెడీ 800 ఎర్నింగ్ చేసి ఉంటే అందులో ఇంకొక 200 రూపీస్ అయితే మీకు మీ వ్యాలెట్లో వీళ్ళు యాడ్ చేస్తారు. సో ఇలా కాకుండా 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మినిమం 200, 300 అలా ఇన్సెంటివ్స్ అయితే ఉంటే బాగుండేది. బట్ నాకు ఈ ఇన్సెంటివ్ నచ్చలేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కాన్ వచ్చేసరికి బ్లింకిట్లో 2000 రూపీస్ వన్ డేకి ఎర్నింగ్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. అది కష్టం భయ్యా. పర్ డేకి 2000 రూపాయలు చేయాలంటే చుక్కలు కనిపిస్తే మోర్ దాన్ మీరు 18 to 19 hours ఇక్కడ లాగిన్ చేసి ఉండాలి. సో అంతసేపు లాగిన్ చేసి ఉంటే మన హెల్త్ ఏమవుతుంది? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి స్టోర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావు. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రోస్ కాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను పర్సనల్గా నోటీస్ చేసినవి మాత్రమే. సో మీకు ఇవి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఏవి అబ్జర్వ్ చేసినానో అవన్నీ మీకైతే చెప్పాను. ఇవన్నీ చూసి మీకు నచ్చితే అప్పుడు బ్లింకిట్లో జాయిన్ అవ్వండి. సో ఎలా జాయిన్ అవ్వాలో గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.